చూసారా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే తలకాయ మాంసం చూస్తే అలాగే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు తలకాయ కూరని ఏం చేయాలో చూద్దాం. అదే సారీ, తలకాయ మాంసాన్ని ఇంకా కూర అవ్వలేదు. బాగా శుభ్రంగా కడగాలి. ఇది 2-3 టైమ్స్ వాష్ చేయాలి. బ్రెయిన్ ఇది పాడైపోద్ది, అందుకని దీన్ని స్పెషల్గా కడిగి సైడ్ పక్కన పెట్టుకోవాలి. బ్రెయిన్ తింటే మనకు బ్రెయిన్ ఈ బ్రెయిన్ అన్న తింటే మనకు బుర్ర అన్న పనిచేస్తుంది. బ్రెయిన్ లేని వాళ్ళకి అందరూ కూడా బ్రెయిన్ బాగా తినండి, బాగా యూజ్ అవుద్ది. ఊరికే బ్రెయిన్లెస్ బాడీ అంటారు కదా, అందుకని దీన్ని ఎక్కువగా తినాలి. అప్పుడే బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది. మా మైకీ గారు చూడు, కొత్త వంటలను చూసేదాడికి నోరు ఊరిపోతుంది అనమాట. ఆడికి కూడా మాకంటే దారుణం అనమాట. ఆ స్మెల్కి పొద్దున్న మాంసం తెచ్చేదాడికి ఓ స్మెల్ చూసేస్తుంటా. ఇది చూసారా? మా మమ్మీ ఫేవరెట్ కర్రీ. ఫేవరెట్. పెళ్ళిళ్ళలోకి వెళ్తే నాకంటే నా పక్క వాళ్ళకే పడుతుంది ఎప్పుడు చూసినా. దాని ఇంకా చూడటం, అన్నం తినకుండా అటు ఇటు చూడటం, నాకేస్తే బాగుండు. పక్కన వాళ్ళని అడగలేక, అడిగితే ఏమనుకుంటారో అని మింగలేక కక్కలేక ఎప్పుడు భోజనానికి వెళ్ళినా ఇదే పరిస్థితి. నా దరిద్రం ఏంటో కానీ నాకు తప్ప అందరికీ పడుతుంది. దిస్ ఇస్ అవర్ అందమైన కుక్కర్. ఎందుకన్నా కుక్కర్ మాత్రం కొనాలనిపిస్తుంది. మరి అదేంటో, మీట్ తక్కువ, ఓన్లీ బోన్స్ ఎక్కువ. అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు పెట్టుకుని తింటే జలుబు చేసే వాళ్ళు తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ముక్కులోంచి కారిపోవాలన్నమాట ఆ జలుబు, ఆ విధంగా ఉంటుంది. కుక్కర్లో పెట్టి 10 విజిల్స్ వచ్చేదాకా, 6-7 అయినా పర్వాలేదు, మెత్తంలో అయితే ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉంచి అప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మూత పెట్టి కవర్ చేస్తాం. ఈ అందమైన కుక్కర్కి అందమైన మూత. ముందుగా ఆనియన్స్ ఒక 4-5, మీ ఇష్టం. గ్రేవీ ఎక్కువ కావాలంటే, మా ఇంట్లో అయితే కొద్దిగా ఆనియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. పసుపు ఎక్కువగా వేసుకుంటే హెల్త్కి మంచిదే. ఎంత చేసిన తర్వాత ఆనియన్స్ కోసి, టమాటాలు కోసి, పచ్చిమిర్చి కోసి అన్ని రెడీ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి, మసాలా అంతా రెడీ చేసిన తర్వాత వచ్చి నేను చేస్తా. హలో, నేను కోసింది అన్ని ఆ కటౌట్ చూసి ఎవరు నమ్ముతున్నారా చేసిందంటే? కారం ఒక 3 టీ స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం స్పైసీ ఇష్టపడిన వాళ్ళు కొంచెం వేసుకోండి. 3 and 4 వేస్తున్నాం. జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క అన్నీ కూడా పౌడర్ చేసి గిన్నెలో సగానికి కూడా రాలేదు. చూసారా ఎంత డిమాండ్? 1000 రూపాయలకి తలకాయ కూర, తలకాయ ఓన్లీ, అందులో సగానికి కూడా అవ్వలేదు. అంత డిమాండ్ ఉంది. మటన్ మసాలా ఒకటే చెప్పే కొద్దిగా కాదు. మటన్ మసాలా ఎంత నాకు తెలీదు. కొద్దిగా మటన్ మసాలా వేసావా? కొంచెం వేసా. లైట్గా చింతపండు రసం, అంటే కొంచెం పులుసు కదా, బాగుంటుంది. ఇష్టమైన వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. మై ఫేవరెట్. రావట్లేదు వాటర్ పైన చూస్తావా? పులుసు కోసం కొద్దిగా గ్లాస్ వాటర్. మిరియాలు ఎక్కడ ఉన్నాయి? పులుసు బాగా పెట్టు. బ్రెయిన్ అలా పైన వేయాలి, ఎందుకంటే ముందుగా వేస్తే అది మొత్తం పేస్ట్ అవుద్ది. ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా ఎక్కువ వేస్తే కూరని డామినేట్ చేస్తుంది. దీనివల్ల కూరకైతే మరింత రుచి వస్తుంది. కొంచెం దగ్గర పడింది. బ్రెయిన్ ఎక్కడ కలిసిపోద్దని కలపటానికి భయపడుతున్నా. కలిస్తే ముక్కలు అయిపోద్దని. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడొచ్చు. పులుసు తింటేనే దగ్గు వస్తుంది, అంటే ఆ ఘాటుకి. జలుబు చేసిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మొత్తం జలుబు అంతా తగ్గిపోతుంది. కూర అయితే రెడీ అయిపోయింది. మా మైకీకి అయితే కర్రీ చేస్తున్నా. కారంగా ఉంటే తిందో, కొంచెం వాటర్లో కడిగి ఫస్ట్ దానికి ఎప్పుడెప్పుడు వండుతారని నాకంటే గార్డెనింగ్ ఎదురు చూస్తుంది. చిన్న వచ్చి
నాకు కింద పెట్టలా. అది కాదు చూడు పక్కన ఫుల్ అందట్లేదు. దాన్ని మర్చిపోయాము. మా మమ్మీ ఫేవరెట్ పీస్. ఆగలేకపోతున్నాం ఇక్కడ. ఎక్కడ మా మైకి తీసేసుకుంటుందని చూపించే ఎక్కడ మా మైకి తీసుకుంటుందని చూస్తున్నాం. కింద కూర్చొని చూస్తుందా.